జన విజ్ఞాన వేదిక బ్రదర్స్ ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు అదే అంటాను, మొత్తం మార్చ్ 8 రోజే ఎందుకు మనం మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేయాలి? దానికి వీళ్ళు ఉదాహరణ. ఇప్పుడైనా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు మహిళా దినోత్సవం. ఓన్లీ మార్చ్ 8 ఓన్లీ 1 వీక్ కాకుండా మనం ఎప్పుడైనా there is no world, there is no creature without a woman. So every day is ours. So not only women, March 8th, they always tell the same. So thank you very much, జన విజ్ఞాన వేదిక బ్రదర్స్కి. మా తండ్రి కన్నా ఎక్కువ నా గురువు అనుకోవాలి. తండ్రి ప్లస్ గురువు, నా ఆదర్శం. నేను ఇక్కడ ఈరోజు బయటికి వచ్చి నేను సొసైటీలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మా సార్ రామ్మోహన్ సార్ మరియు మేడం వాళ్ళకి ఎంకరేజ్మెంట్తో నేను ఈరోజు స్టేజ్ మీద నిల్చొని మాట్లాడే అంత ఒక ధైర్యము సాహసం అనేది నాకు వచ్చింది. ఇంతకుముందుకు నేను నా క్లినిక్కి నేను పరిమితమయ్యేది. ప్రాక్టీస్ ఐ వాజ్ వెరీ బిజీ విత్ మై ప్రాక్టీస్ ఫర్ మెనీ ఇయర్స్. బట్ ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు సొసైటీ మీదనే ఉండేది. నేను ఏదన్నా ఒకటి చేయాలి. ఇక్కడ 4 గోడల మధ్యలో నేను కూర్చుంటే నేను ఏది చేయలేను. ఓన్లీ మేబీ నా పేషెంట్స్కి ఎవరన్నా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని మాత్రమే నేను ట్రీట్ చేయగలుగుతాను. నేను అందరికి ఎట్లా రీచ్ అవుట్ కావాలి అనే ఒక డౌట్ నాకు ఎప్పుడు వచ్చేది. సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేది నన్ను ప్రతి ఒక్క విషయంలో. సో అందువలన నేను ఇప్పుడు నాది ఒక ఫౌండేషన్ కూడా పెట్టడం జరిగింది. తద్వారా పేద మహిళలకు సార్తో నాకు చాలా ఇయర్స్ నుంచి, ఐ థింక్ మేబీ 6-7 ఇయర్స్ నుంచి సార్తో నాకు ఒక అనుబంధం ఉన్నది. ఎప్పుడు మేము జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఇస్ నథింగ్ మోర్ దెన్ అ కార్పొరేట్ స్కూల్. సార్ అంత చూడలేదు. ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ఆల్సో మోర్ నథింగ్ మోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జెడ్పిహెచ్ఎస్. నేను ఎప్పుడు సార్ నాది పోగా నాకు సార్ అక్కడ ఎక్కువ అంటే ఫుట్బాల్ మ్యాచెస్ అంటే నేను యూజువల్గా అమ్మాయిలకు ఫుట్బాల్ మ్యాచెస్ స్పాన్సర్ చేస్తాను. సో నేను ఎప్పుడు స్పాన్సర్ చేసుకుంటా. అట్ ప్రెసెంట్ వీఆర్ కోచింగ్, మాకు హాస్టల్ కూడా పెట్టాము. రూరల్ అమ్మాయిలకు ఎవరికైతే ఆర్థికంగా లేదో వాళ్ళకు మేము హాస్టల్ రన్ చేసి దాంట్లో మేము కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మాయిలకు ఫుట్బాల్ క్లబ్ అనేది పెట్టడం జరిగింది మనము. అంటే ఇట్స్ నేషనల్ రికగ్నైజ్డ్ క్లబ్ మనది, ఫుట్బాల్ క్లబ్. సో దట్ మనము మన రూరల్ అమ్మాయిలను వెతికి దాంట్లో ఆడించి వాళ్ళకు ఎంకరేజ్మెంట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఇది. సెకండ్ ఏమంటే పేద మహిళలకు కూడా మేము ఉచితంగా కాదు కానీ చాలా తక్కువ రేట్స్లో మేము వాళ్ళకు సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిజామాబాద్తో నేను ఐ డోంట్ బిలాంగ్ టు నిజామాబాద్, కానీ నాకు నిజామాబాద్తో గత 28 సంవత్సరాల నుంచి నాకు ఇక్కడ ఒక బంధం అనేది ఏర్పాటు అయిపోయింది. సో నేను ఈ ప్రజలకు ఏదన్నా ఒకటి చేయాలి. నా నుంచి మేబీ కంప్లీట్గా ఫ్రీగా చేయలేను. ఫ్రీగా చేస్తే నేను బతకాలి, ప్లస్ మా స్టాఫ్ బతకాలి కదా. సో నాకు ఐడియా ఇచ్చి మొత్తం తక్కువ రేట్స్లో పేద మహిళలకు మేము మా హాస్పిటల్ ద్వారా, మా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు కూడా ఒక సేవలు అందించడం జరిగింది. నా సెల్ఫ్ తప్ప కొట్టుకుంటానికి నేను మీకు చెప్పలేదు. దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ విమెన్ మనం ఎంత చేయగలుగుతాం. నేను 1967లో పుట్టాను. అప్పుడు నేను ఏకైక సంతానం మా పేరెంట్స్. సో ఆ కాలంలో నా అమ్మ నాన్నకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తాను. వాళ్ళు చేయబట్టి నేను ఈరోజు ఇక్కడ నిల్చొని మీతో మాట్లాడగలుగుతున్నాను. అగ్రికల్చర్, ఐ బిలాంగ్ టు అన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. Sir, and Rural movement. So I want to tell you about the Rural movement also. ఆ కాలంలో Rural movement 1970 మూమెంట్ వచ్చింది. వినోబా భావ గారు అప్పుడు 200 acres ల్యాండ్ డొనేట్ చేయడం జరిగింది. ల్యాండ్లెస్ పీపుల్ ప్రతి ఒక్కరికి ల్యాండ్ అనేది ఉన్నది. ఎందుకంటే మా తాతగారు అప్పుడు రూరల్ మూమెంట్లో భూమి డొనేట్ చేయడం జరిగింది. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చిన దాన్ని, ప్లస్ నన్ను తీసుకుపోయి ఒక బోర్డింగ్ స్కూల్లో పడేశారు మా పేరెంట్స్ ఆ కాలంలో, ఆడపిల్ల అని చూడకుండా. సో ఐఎమ్ హ్యాపీ. పడేసాను కాదు, తీసుకెళ్ళి
పెట్టారు. అంటే అంత ధైర్యము వాళ్ళకున్నది, నేను కూడా పోయి అక్కడ చదువుకోవడం కూడా ఒక ధైర్యం. సో అట్లా నా పేరెంట్స్ ఒక ఎంకరేజ్మెంట్ ఉంది. ఐ వాజ్ ఏబుల్ టు బికమ్ అ డాక్టర్. ఫస్ట్ ఐ బిన్ వాంటెడ్ టు బికమ్ డాక్టర్. డాక్టర్ కావద్దు అనుకున్నాను, అడ్వకేట్ కావాలనుకున్నాను. సో టర్నింగ్ పాయింట్ అయింది నా లైఫ్లో. ఇంటర్మీడియట్లో ఐ డెవలప్డ్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ అండ్ ఐ బికేమ్ అ డాక్టర్. అండ్ ఎస్, బికమింగ్ అ డాక్టర్ వాజ్ ఆల్సో వెరీ కరేజియస్ థింగ్. అంటే ఒక ధైర్యంతోనే నేను చేసి నిజామాబాద్కి వచ్చినాను. భగవంతుడు తీసుకొచ్చి నన్ను నిజామాబాద్ ప్రజలకు సేవ చేయాలని, ఈ ఊరు వదిలిపెట్టేసేయని చెప్పేసి భగవంతుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. సో నాకు ఇదే ఊరు, ఇప్పుడు ఇదే ప్రజలకు నేను హౌ మెనీ డేస్ అండ్ ఇయర్ ఇన్ దిస్ వరల్డ్, నేను ఈ ఊరికే సేవ చేయాలని అనుకుంటున్నాను. ఇట్లా నేను జన విజ్ఞాన వేదికతో కూడా అనేకమైన సందర్భాల్లో కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇట్లా ముందు కూడా మన నిజామాబాద్ ప్రజలకు, ఎస్పెషలీ గర్ల్స్ అండ్ విమెన్, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్. So definitely I will give my services in my coming days also, and I will take your help also. And sir annattu, I didn't get your answer. You were telling 1949 Constitution was formed. You didn't give me the answer. Why 26th January Constitution Day is? Can you tell the answer, sir? Because I don't know. క్వశ్చన్ రైజ్ చేస్తాను. సో ఈవెన్ ప్రియాపుల్లో కూడా అదే ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కూడా ఆన్ 26th November 1949 డూ హియర్ బై అడాప్ట్ అండ్ ఇనాక్ట్ అండ్ గివ్ అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఎవరు? వీవి పీపుల్. నేను ఎందుకు ప్రియాపుల్ గొప్పదని చెప్పాను? ఇది బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అని స్టార్ట్ కాలేదు. ఎవరిచ్చినారు ఈ ప్రియాపుల్, ఈ కాన్స్టిట్యూషన్? మనమే ఇచ్చుకున్నాం. చాలా గొప్పవాడు అది, బై ది పీపుల్. అయితే 26th November నాడు ఫినిష్ అయితే January 26th నాడు ఎందుకు ఇంప్లిమెంట్ అయింది అనేది క్వశ్చన్ రేజ్ చేస్తారు. ఆన్సర్ చెప్తానన్నా, మీరు అడగలేదు, మేడం అడిగింది. అదే గుర్తుపెట్టుకొని అడగడం అంటే అదే. ఒకటి ఏమైందనంటే, మొత్తం ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో మెయిన్ పాత్ర వహించింది ఇండియన్ నేషనల్ పార్టీ. అప్పుడు నేషనల్ పార్టీ కాంగ్రెస్, ఇప్పుడున్నటువంటి పార్టీనే అవి నేషనల్ పార్టీ కాంగ్రెస్. వాళ్ళు ఏం చేశారంటే, లాహోర్లో 1935 January 26 నాడు సంపూర్ణ స్వరాజ్యము, టోటల్ ఇండిపెండెన్స్ రావాలి మాకు అని చెప్పి బ్రిటిషర్స్కి ఒక నినాదం ఇచ్చినారు అక్కడ పెద్ద మహాసభలో. టోటల్ ఇండిపెండెన్స్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే సావరినిటీ కావాలి మాకు. మీరేదో సైడ్గా మీరు పరిపాలించుకోవడానికి కొన్ని ఇచ్చి మేము చేయటం అట్లా కాదు. మీ ఆధ్వర్యంలో మేము పనిచేయము, మా రాజ్యాంగం మాకు కావాలి, మీరు టోటల్గా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము, కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని చెప్పి ఒక డిక్లరేషన్ చేశారు. ఎప్పుడు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడు ఐఎన్సి అనేది ఎక్కడ? లాహోర్లో చేస్తే అప్పుడు ఏం చేశారంటే నెహ్రూ గారు 26th November అనేది కంటే కూడా మనం కంప్లీట్ ఇండిపెండెన్స్ January 26 అని చెప్పి లాహోర్లో డిక్లేర్ చేశారు కదా. కాబట్టి దీన్ని ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేసి January 26 అయితే కోయిన్సిడెన్స్ ఆ యొక్క డిక్లరేషన్కి వాల్యూ వస్తుంది, 2 months కదా అని చెప్పేసి దీన్ని ఏం చేశారంటే 26th January 1950 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చారు. అది రీజన్. థ్యాంక్ యూ సార్. మన రామ్మోహన్ రావు సార్ మీకు చెప్పింది మేబీ ఫ్రంట్ పేజ్ మైక్ వాజ్ నాట్ దేర్. సార్ ఏం చేసిండ్రు? వాట్ డిడ్ హి టెల్? వెనకాల వాళ్ళు మాట్లాడుతున్నారు. హౌ మచ్ డిడ్ యూ అండర్స్టాండ్? నీవైతే తిన్నారు సార్ చెప్పింది. సార్ ఏం చెప్పిండు? ప్రశ్నించే గొంతు ఉండాలి. ఆల్ ఆఫ్ యూ షుడ్ క్వశ్చన్ వై, వాట్, వేర్, హౌ. ఇవనేది మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేయాలి. అందుకోసం ఈ స్కూల్స్లో, కాలేజ్లో ఇంటర్ కాలేజ్ డిబేట్స్ అని ఎందుకు పెడతారు? వై డు వీ హ్యావ్ డిబేట్స్? సో వీ మస్ట్ నో వాట్, మస్ట్ కీప్ ఆస్కింగ్. ఇప్పుడు డిబేట్ అవసరం లేదు. ఇప్పుడు మీ క్లాస్లో మీ సార్ టేకింగ్ క్లాస్, యూ స్టాండ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ అడగండి. ఎప్పుడైనా ప్రశ్నించే కొంటుండాలి. జస్ట్ వాళ్ళు చెప్పడం, మనం వినడం, ఓకే అనడం, ఇంటికి వెళ్ళిపోవడం, పడుకోవడం. నో, దట్స్ నాట్ ఇట్. సో ఆల్ ఆఫ్ యూ, మీరందరూ కూడా ఎప్పుడైనా ప్రశ్నించడం నేర్చుకోండి. అండ్ మన కోసం మనము ధైర్యంగా బతకడం నేర్చుకోండి. ధైర్యం అనేది, ఇండిపెండెన్స్ అనేది ఒకటి ఉండాలి. మనం భయపడొద్దు. హౌ డు యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ వెన్ యూ గో అవుట్?
ఇప్పుడు ఏమంటారు, ఆడది మధ్యరాత్రి రోడ్డు మీద వెళ్తుంటే అదే ఇండిపెండెన్స్ అంటారు మనం. కానీ ఇప్పటికి వచ్చిందా ఇండిపెండెన్స్ మన ఇండియాకి? నో, ఇప్పటికి కూడా రాలేదు. కాబట్టి మనను మనం ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. హౌ డు యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్? ఏం చేస్తారు? సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్కి వెళ్ళారా మీరు? మన మన డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు పెద్దలు పెట్టారు కదండి, మాకు పెట్టారు కదా సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్ పెట్టారు కదా, కరాటే. మస్ట్ బి జాక్ ఆఫ్ ఆల్, నో ఎవ్రీథింగ్. సో అది కూడా ఇంపార్టెంట్ మన లైఫ్లో. డిఫెండ్ యువర్ సెల్ఫ్, బీ ఇండిపెండెంట్, నో హౌ టు క్వశ్చన్. Definitely you all will prosper. You are under BCom students, huh? Yes. Science students are also here? Yes. All faculties are here. Yes. So what all you want to become? మీరు ఏం కావాలనుకుంటున్నారు మీ లైఫ్లో? నేను క్వశ్చన్ అడుగుతున్నా, యూ మస్ట్ ఆన్సర్ నౌ. ఏం కావద్దా? అందరు పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంటారా? Then you have to do something కదా. నీకు ఒక గోల్ అనేది ఉన్నదా లేదా? నాకు స్కూల్ పిల్లలు మంచిగా చెప్తారు, ఎస్ ఐ హ్యావ్ గోల్ మేడం, నేను ఐ వాంట్ టు బికమ్ పోలీస్ ఆఫీసర్. టక్క లేసి చెప్తారు అమ్మాయిలు. యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రాడ్యుయేషన్, ఇప్పటికీ యూ మస్ట్ హ్యావ్ ఫిక్స్డ్ ఉండాలి, ఫిక్స్డ్ ఐడియా వాట్ యూ వాంట్ టు బికమ్. యా, యూ డూయింగ్ కంప్యూటర్స్? No ma'am, I am from same BZC, but I am interested in that. ఓకే, వాట్ యూ వాంట్ టు బికమ్? ఆల్ ఆఫ్ యూ, మీ అందరూ కూడా ఒక పై స్థాయిలోకి వెళ్ళాలి. సార్ అన్నట్టు ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా, మీ జాబ్స్ కాకుండా, యూ ఆల్సో మస్ట్ గో టువర్డ్స్ ద పొలిటికల్ సైడ్ ఆల్సో. 33% రిజర్వేషన్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది మన కంట్రీలో? ఎనీవన్ హ్యాస్ అన్ ఐడియా? ఇట్ హ్యాస్ బీన్ పాస్డ్, కాన్స్టిట్యూషన్ పాస్ అయింది, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? మీరు చదవరా? కరెంట్ అఫైర్స్ చదవరా? నన్ ఆఫ్ యూ వాంట్ బికమ్ గో ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్? ఎవరు లేరా ఇక్కడ? యూపీఎస్సీకి ఎవరు పోరా? ఐఏఎస్, ఐపీఎస్, నోబడీ వాంట్స్ టు బికమ్. యూ వాంట్ టు బికమ్? టెల్ మీ దెన్. వెన్ ద కాన్స్టిట్యూషన్ వాస్ ఫార్మ్, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? సో 33% రిజర్వేషన్ హెస్ కాన్స్టిట్యూషన్ అయ్యింది మనది. 2027 నుంచి ఇంప్లిమెంటేషన్ అయింది. మీరు ఇట్లా గమ్మగా కూర్చుంటే ఎవరు బయటికి వచ్చి ప్రశ్నించాలి, పోరాడాలి, కొట్లాడాలి, మన కాజెస్ కోసం మనం కొట్లాడాలి. సార్ అన్నట్టు సెక్యులర్ మెయిన్ కాన్సెప్ట్ ఇస్ సావరెనిటీ. చెప్పాలి 5 సార్ అడిగి నేను మళ్ళీ మేము రిక్వెస్ట్ అడుగుతున్నాను. డెమోక్రసీ, సోషలిస్ట్, సెక్యులర్, ఇంకొకటి. సో ఇవన్నీ గురించి మనము యూ మస్ట్ నో టు క్వశ్చన్, యూ మస్ట్ బి ఇండిపెండెంట్, యూ మస్ట్ బి డెమోక్రటిక్. ఓకే, అందరూ ఓటర్కి వచ్చిండొచ్చు సార్. ఆల్ ఆఫ్ యూ ఆర్ క్లాస్ 18. ఈ సార్ ఫస్ట్ టైం యూ గోయింగ్ టు బి ఓటర్స్. సో టెల్ మీ who you want to vote. Don't tell the party's name. We are not political here. Who you want to vote? ఏం చేస్తారు? ఇది 2 ఉంటే మాత్రం మన జీడిపి పైకి వెళ్తుంది. కానీ డూ యూ సీ ద గవర్నమెంట్స్ గివింగ్ ఇనఫ్ ఫండ్స్ ఫర్ ది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్? దేనికి ఎక్కువ ఇస్తారు? Farmers. Okay, farmers, yeah, another agriculture, we forgot, that is the main, agriculture. Yes. దేనికి ఎక్కువ ఇస్తారు మన కంట్రీలో ఫండ్స్? డిఫెన్స్ కూడా ఇవ్వాలి. డిఫెన్స్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, దీస్ ఆర్ ద మెయిన్ 4 ఫ్యాక్టర్స్ విచ్ విల్ ఇంక్రీజ్ అవర్ జీడిపి. కానీ మన గవర్నమెంట్ ఈస్ గివింగ్ లెస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. యా, అగ్రికల్చర్ దే ఆర్ గివింగ్ గుడ్ అండ్ డిఫెన్స్ దే ఆర్ గివింగ్ గుడ్, బట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అండ్ వన్ ఆఫ్ యూ గెట్ అప్ అండ్ టెల్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ ఫ్రీబీస్? ఫ్రీగా ఇస్తూ ఉంటారు కదా. మీరు ఎందరు ఎక్కిన ఫ్రీ బస్ నాకు చెప్పండి. ఫస్ట్ విలేజెస్లలో నుంచి ఎందరు మంది వస్తారు, ఎందరు ఫ్రీ బస్ ఎక్కిందో చెప్పండి. Do you like the free bus? No. Don't like? Yes. Yes, free bus can be given. Then ఎవరెవరికి ఇవ్వాలి?
ఓల్డ్ స్టూడెంట్స్కి ఇవ్వచ్చు, బిలో పావర్టీ లైన్ విమెన్కి ఇవ్వచ్చు, హ్యాండిక్యాప్కి ఇవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇవ్వచ్చు. హూ ఆర్ ఎడ్యుకేటెడ్, హూ ఆర్ డూయింగ్ జాబ్, వాళ్ళంతట్లో వాళ్ళు అర్న్ చేసే వాళ్ళకి మాత్రము ఇట్ ఇస్ బెటర్ వి డూ నాట్ గివ్ దిస్ ఫ్రీ బస్. ఇట్లా ఖమ్మంలో గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు దే హ్యావ్ టోల్డ్ నో, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ది ఫ్రీ బస్ బికాస్ వీఆర్ అర్నింగ్, వీ కెన్ పే అండ్ గెట్ ఇన్ టు ద బస్. సో తద్వారా మనము మన గవర్నమెంట్ని హెల్ప్ చేయొచ్చు. ఇజంట్ ఇట్? గవర్నమెంట్కి ఇంతమంది ప్రతి ఒక్కరు సంపాదించిన వాళ్ళు అందరు ఎక్కితే గవర్నమెంట్కి ఏమవుతుంది? లాస్ అవుతుంది. సో మనం కూడా మన గవర్నమెంట్కి హెల్ప్ చేయాలంటే వీ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎస్ గవర్నమెంట్ ఒక వ్యూతోని వాళ్ళు పెడతారు, కానీ మనం యాజ్ సిటిజన్స్ వాట్ వీ షుడ్ డూ, ఎస్ నేను సంపాదించగలుగుతాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎందుకని ఫ్రీ బస్ అని చెప్పి షుడ్ నాట్. బట్ మన కంట్రీలో ఎట్లా ఫ్రీ వస్తే ఇక్కడికైనా వెళ్తారు, ఇక్కడ అవసరం ఉన్నా అవసరం లేకున్నా వెళ్తారు. సో దట్ ఈస్ హౌ సర్టన్ థింగ్స్ ఆల్సో ఇది మన ఎకానమీని గ్రో చేస్తుంది. మనం ఆర్టీసీ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతాం కదా ఫ్రీ బస్ ఎక్కకుండా. సో ఎవర్ ఇస్ పాసిబుల్ దట్ దే మస్ట్ నాట్ టేక్ ద ఫ్రీ బస్. ఓకే, సో హౌ మెనీ సే నో ఫర్ ఫ్రీ బస్? No. Instead that money must be used for what? According to you, దేనికి ఇవి వాడాలి? ఆ ఫ్రీ బేస్ డబ్బులు దేనికి వాడితే మన కంట్రీ ఫర్దర్గా, మన స్టేట్ అనుకోండి, కంట్రీ అనుకోండి, ఫర్దర్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఒక ఊరి నుంచి ఇప్పటికి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇంతకుముందు రోడ్లు సరిగ్గా ఉండకపోతుంది, రోడ్లు మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అవన్నిటి మీద మనం అన్నీ తీసుకుపోయి దాని మీద పెట్టి, అండ్ ఇప్పుడు నీకు ఒక ఫ్రీబీ వస్తుంది, నీకు ఫ్రీబీ ఇచ్చే బదులు నీకు గవర్నమెంట్ ఒక ఉపాధి కలుగుతుంది, అంటే వేర్ యూ కెన్ ఎర్న్ యువర్ ఓన్ ఇన్కమ్. దట్ వే ఇఫ్ యూ డూ డెఫినెట్లీ అవర్ కంట్రీ విల్ ప్రాస్పర్ అండ్ మనం జీడిపి కూడా రేజ్ అవుతుంది. సో ఐ ఇండికేటెడ్ మై సెల్ఫ్. అండ్ రిగార్డింగ్ హెల్త్, I advise all of you to take care of your health, take good food, good healthy food. And ఒకటే ఏమంటే మీరు ఎవరు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ తీసుకోకపోవచ్చు కదా, సర్వైరెక్స్ వ్యాక్సిన్స్ అని, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్. దిస్ ఇస్ టు ప్రివెంట్ క్యాన్సర్ ఇన్ విమెన్. సో మీరు అందరూ కూడా తీసుకోవచ్చు. ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు యువర్ ప్రిన్సిపల్ అండ్ వీ విల్ ట్రై టు గెట్ కన్సిస్టెంట్ ప్రైజెస్ ఫర్ యువర్ కాలేజ్. సో యూ ట్రై టు టేక్, మీ అందరికీ ఆల్ ఆఫ్ యువర్ మోస్ట్ ఆఫ్ యువర్ అన్మ్యారీడ్ అయితే మీరు అందరికీ జస్ట్ 2 doses ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. వీ విల్ టెల్ యూ ద రేట్స్ ఆల్సో అబౌట్ ఇట్. అండ్ దట్ ఈస్ ఇట్ అబౌట్ హెల్త్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, స్టడీ వెల్, become good citizens of India. Okay, thank you for